దేశ రాజకీయాలు ఇప్పుడు మతం చుట్టూ తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఈసారి కుంభమేళా కేంద్రంగా మారింది. కుంభమేళా అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ను టార్గెట్ చేసింది అధికార బీజేపీ. ప్రధాని మోడీ గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్పై బీజేపీ మాటల దాడి చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. 2024లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. తాజాగా మహాకుంభమేళాకు కాంగ్రెస్ నాయకులు హాజరు కాలేదని, వాళ్ళంతా హిందూ వ్యతిరేకులంటూ బీజేపీ ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తుందని, వారు బాబర్ నిర్మించిన మసీదుకు 3 సార్లు వెళ్లారు కానీ రాముడి ఆలయంలో శ్రీరాముని దర్శనం కోసం వెళ్లలేదని ఎక్స్ వేదికగా బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ తరచుగా రాయ్బరేలీకి వెళ్తారు కానీ ఆయన ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వెళ్లలేకపోయారని విమర్శించింది. ఇది కేవలం 2 గంటల ప్రయాణ సమయాన్ని కూడా వెచ్చించలేకపోయారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ పేర్కొన్నారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును సంతృప్తిపరచుకోవడానికి హిందువుల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీస్తుందని బీజేపీ పేర్కొంది. బీజేపీ విమర్శలను మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే ఖండించారు. బీజేపీ వాదన ప్రకారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్ర హెచ్డి కుమారస్వామి వంటి మిత్రపక్షాల నాయకులు కూడా కుంభమేళాకు హాజరు కాలేదని గుర్తు చేశారు. వీళ్లను కూడా హిందూ వ్యతిరేకులుగా పరిగణించాలని బీజేపీని ప్రశ్నించారు.